రాజ్యాల కోసము అన్నదమ్ముల మధ్య వేరులు పారింది. ఎవరి గురించి? ఒక పక్కేమో కృష్ణుడు, మరొక పక్కేమో శకుని. వీరిద్దరూ చేసిన కుట్ర ఫలితమే రక్తము ఏరులై పారింది అన్నదమ్ముల మధ్య. రాజ్యకాంక్షతోనే, ఇక దేని ద్వారా కాదండి, రాజ్యకాంక్షతోనే నాకు రాజ్యం కావాలి, ఈ రాజ్యాన్ని నేనే వేలాలి, భగవద్గీతలో ఇది కదా రాయబడి ఉంది. బావైన అర్జునుడికిని, బావైన కృష్ణుడికిని, బావైన కృష్ణుడు బామ్మరిదైన అర్జునుడికి చెప్పిన మాట ఇదే కదా, ఆత్మ నాశనం లేనిది. మరి నరకము ఉంది అని ఎలాగా చెప్పబడి ఉంది గ్రంథాలలో? అంటే ఆత్మ నాశనం లేనిదని చెప్పాడు, కానీ దేవుడు నిర్మించిన ఆ అగ్ని ఆత్మకే నిర్మాణం చేయబడి ఉంది. ఈ శరీరము మట్టిలో కలిసిపోతుంది, మరలా క్రీస్తునందు ఉన్నవారు మహిమ శరీరాన్ని ధరించుకుంటారు. యేసుప్రభువుని ఎరగని వారు కూడా మరలా శరీరాన్ని ధరించుకుంటారు. ఆ శరీరము నరకానికి వెళ్ళిపోతుంది, ద్రవల సింహాసన తీర్పులోకి వెళ్ళిపోతున్నారు. ఆ ద్రవల సింహాసన తీర్పులో ఉన్న వారందరూ కూడా పాతాళ అగ్నికే వెళ్ళిపోతున్నారు. దేవుడు నిర్మించినది నరకము, మరలా శరీరాన్ని ధరించుకోబోతున్న ఆ శరీరానికి నరకాన్ని సిద్ధం చేశాడు. ద్రవల సింహాసన తీర్పు అయిన తర్వాత మృతులు మరలా సమాధులు తెరవబడతాయి. యేసుప్రభువు వారిని నమ్మిన వారు తెరవబడతారు సమాధులు, యేసుప్రభువుని ఎరగని వారు సమాధులు కూడా తెరవబడతాయి. అయితే మొదటి పునరుద్ధానములో పాలుభాగస్తులు ధనులు. క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తులో పాలుభాగస్తులు అయిన వారందరూ కూడా ధన్యులు. యేసు ప్రభువు వారి రక్తములో కడగబడిన వారేమో మొదటి పునరుద్ధానములో లేపబడతారు. యేసు ప్రభువుని ఎరగని వారేమో రెండో పునరుద్ధానం ఉంది, అది మృతుల పునరుద్ధానము. ఈ పునరుద్ధానములో ఎవరు ఉంటారు? యేసు ప్రభువుని ఎరగని వారందరూ కూడా ఈ రెండో పునరుద్ధానములో ఉంటారు. వీరందరూ ఎక్కడికి వెళతారు? పాతాళ అగ్నికి, నరకములోకి నెట్టవేయబడతారు. శ్రీకృష్ణుడు చెప్పిన గీత ఉపదేశములో వీరు బావైన కృష్ణుడు, శకుని వీరిద్దరు చేసిన కుట్ర ఫలితమే మహాభారత సంగ్రామము. నానా విధములుగా ప్రయత్నించాడట మహాభారత సంగ్రామము ఆపాలని, కానీ ప్రయత్నమంతా కూడా విఫలమైపోయిందట. కానీ యేసు ప్రభు వారు పలికితే మాట సమస్తము ఆయనకి సాధ్యమైంది. యేసు ప్రభు వారు పలికితే గాలి ఆయనకు లోబడింది, తుఫాను ఆయనకు లోబడింది, సముద్రము 2 పాయలుగా మారి దారి ఇచ్చింది, ఆకాశము ఆయన మాట విన్నది, చెవొగ్గింది, భూమి ఆయన మాటకి లోబడింది, పంచభూతములు యేసు ప్రభు వారి మాటకి లోబడ్డాయి. యేసు ప్రభు వారు ఎక్కడా? యేసు ప్రభు వారిని నమ్మిన బిడ్డలు ఎక్కడా? ఇంకా అజ్ఞానం అనే, అంధకారం అనే చీకటిలో కూర్చున్న ఈ డిస్కీ బాబా, రాధా మనోహర్ దాసు, ఇంకా ఈ మూర్ఖులు, అజ్ఞానులు ఎక్కడా? భగవద్గీత ఇస్తే భగవద్గీతలో ఏముంది? ఇద్దరు అన్నదమ్ముల మధ్య రక్తం ఏరులై పారిందే కదా ఉన్నది. శకుని, కృష్ణుడు ఈ ఇద్దరు వేసిన ప్లాన్కే కదా ఇద్దరు అన్నదమ్ముల మధ్య రక్తం ఏరులై పారింది. భగవద్గీతలో ఏమి నేర్చుకోవాలి? ప్లాను, వ్యూహం, రాజ్యాన్ని ఎలాగ దోసుకోవాలి, ఎలాగా అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టాలి,